హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. వీడియో చేసి దాదాపు 1 వీక్ అయిపోయింది భయ్యా, క్షమించాలి. మనం డబ్బు గురించి మాట్లాడుకున్న ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే ప్రతిదానికి డబ్బుతో ముడిపెట్టక్కర్లేదన్నా, ప్రతిదీ కూడా డబ్బుతో పని అవ్వదు, మంచి మానవత్వం అనేవి కూడా ఉన్నాయి, అందువల్ల మనం ఇంకా బతుకున్నాం, అవి ఇవి ఏవో మాట్లాడుతున్నారు భయ్యా. ఎస్, నిజమే. కానీ ఆ మంచి మానవత్వాన్ని కూడా ఇప్పుడు డబ్బుతోనే కొంటున్నారు భయ్యా. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పేది ఒక్కటే, డబ్బు ఎంత సంపాదిస్తున్నావు, మంత్ ఎండ్కి నీ అకౌంట్లో ఎంత డబ్బు ఉంటుందని మాత్రమే అడుగుతున్నారన్న. నువ్వు మంచిగా సంపాదించావా, మోసం చేసి సంపాదించావా, ఐటీ జాబ్ చేసావా, ఎవరి దగ్గర దొబ్బావా అనే క్వశ్చనింగ్ అనేది ఎవరి దగ్గర లేదు. ఈ రోజుల్లో డబ్బు నీ అకౌంట్లో ఎంత ఉంది, మంత్ ఎండ్కి నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, ఇవే. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నీకు పెళ్లి సంబంధాలు కూడా ఈవెన్ ఇప్పుడు ఈ రోజుల్లో జరుగుతుంది ఏంటంటే, పాన్ కార్డ్ అడుగుతున్నారు, నీ సిబిల్ స్కోర్ చెక్ చేస్తున్నారు, దాని ఆధారంగా నీకు పిల్లను కూడా ఇస్తున్నారు. అది గుర్తుపెట్టుకో. మొన్న జరిగింది అది, ఆ సంఘటన జరగడమే జరుగుతున్నాయి ఇప్పుడు, అది కామన్ అయిపోయింది. ఎందుకంటే అప్పులు ఉన్నోడికి పిల్లల్ని ఇచ్చి అమ్మాయిల జీవితాలు సర్వనాశనం చేయాలనుకోరు కదా పెద్దోళ్ళు. సో అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం ఒక రూపాయి నేను బయటకు పెడుతున్నానంటే అది ఎందుకు పెడుతున్నాను ఒక మైండ్ సెట్తో ఉండండి. ఒక 10 రూపాయలు, ఒక 100, ఒక 1000, ఒక 10,000 ఎక్స్ట్రా నా అకౌంట్లో ఉన్నాయి, నా ఖర్చులో పోగా అని చెప్పి ఒక బప్పుకి వెళ్దాం, బార్కి వెళ్దాం, దీనికి వెళ్దాం, దానికి వెళ్దాం అనుకుంటే మాత్రం ఫ్యూచర్లో దూర తీరిపోతుంది. ఎందుకంటే తాగినప్పుడు నీ చుట్టూ ఒక 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు, 30 మంది ఉంటారు. అది నీ స్టామినా, నీ దగ్గర నీ స్టామినా కాదు, నీ దగ్గర డబ్బు, నీ దగ్గర పెట్టుకున్న డబ్బుకున్న స్టామినా. అది 1000 ఉంటే 2 ఉంటారు, 10,000 ఉంటే 10 మంది ఉంటారు, 20,000 అంటే 20 మంది ఉంటారు, 30,000 అంటే 30 మంది. ఎందుకంటే ఆ డబ్బు అనేది వాళ్ళని నీ చుట్టూ ఉండేలా చేస్తుంది. వన్స్ ఆ డబ్బు నీ చేతిలో పడి బయటికి వెళ్ళినా, నీ చేతిలో పడి ఖర్చు అయిపోయినా సరే నీ చుట్టూ ఎవడున్నాడు. మరీ ముఖ్యంగా ఈ తాగుడు అనే విషయంలో ఎలా అవుతుందంటే, ఈ తాగుడికి బానిసిన ప్రతి ఒక్కరికి పరిస్థితి ఎలా అయిపోతుందంటే, డబ్బులు ఒక 100 రూపాయల నుంచి ఒక 1000 రూపాయల జోబులు ఎక్స్ట్రా ఉంటాయి. ఆడు ఎలా ఫీల్ అవుతున్నాడంటే, 1000 ఉంది కదా మన దగ్గర, వేసేద్దాం, తాగేద్దాం, ఎవడికి ఫోన్ చేస్తాం, ఆడు వస్తాడు, 2 బీర్లు 2 చేస్తారా, అయిపోయింది సినిమా, మళ్ళీ రేపటికి ఎవరినో డబ్బులు అడుక్కోవడం చేయడం. ఇది కరెక్ట్ కాదు. ఆపండి, తాగడం అనేది ఆపండి, ఎంజాయ్ చేయడం అనేది తగ్గించుకోండి. కేవలం తాగడం వల్లే జీవితాలు ఎలా తయారవుతున్నాయంటే తెలుసా అన్నా, అసలు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఆలోచించి అసలు తాగుడు అలవాటు లేని వాళ్ళు, ఎంతో సిన్సియర్గా ఉన్న వాళ్ళ జీవితాలే అటు ఇటుగా ఉంటున్నాయి అన్న. వాళ్ళే జీవితాన్ని కంప్లీట్గా ఎలా చెప్పాలంటే కంప్లీట్గా లీడ్ చేయలేకపోతున్నారు. అలాంటిది నువ్వేమో రూపాయి దొరికినా, 10 రూపాయలు దొరికినా, 100 దొరికినా, 1000 దొరికినా, 10,000 దొరికినా, 1,00,000 దొరికినా, ఎంత సంపాదించినా సరే తాగుడు పెట్టేసి అది చేసి ఇది చేసి చిందరవందర చేసేద్దామంటే, అయినా సరే ఇంకా నా జీవితం బాగుండాలి, అయినా నేను దేవుడు సరిగ్గా చూసుకోవడం అనేది చాలా తప్పు. ఒకడేమో నీట్గా మంచిగా నిజాయితీగా ఉండి అంతా సంపాదించి ఒక తాగుడు గీగులు లేకుండా కుటుంబాన్ని అంత బాగా చూసుకుందాం అనుకున్నప్పటికీ ఆడి జీవితమే లీడ్ చేయడానికి అంత ఇబ్బంది పడుతుంటే, నువ్వేమో ఇష్టానుసారంగా జలసాలు చేసి, మందులు తాగి, ఇవి చేసి, డ్రింక్ చేసి, అది చేసి, వాళ్ళతో తిరిగి వీళ్ళతో తిరిగి, అయినా సరే నాకు దేవుడు నా కుటుంబాన్ని సరిగ్గా నడిపించుకునే శక్తి ఇవ్వట్లేదు అనడంలో ఎంతవరకు కరెక్ట్ అది? సో చెప్తున్నా కదా, వన్స్ ఈ తాగుడు అనే అలవాటుని క్రమంగా తగ్గించుకుని రండి. వన్స్ ఒక్కసారిగా తగ్గించాలని చెప్పట్లే, క్రమంగా తగ్గించుకుంటూ రండి. ఇంకొక చెడ్డ అలవాటు ఏంటంటే అన్న, మనకి ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒకరి దగ్గర మనం తాగామనుకోండి, మరుసటి రోజు ఎలాగైనా ఆడికి చెప్పాలరా, ఇంకో బ్యాచ్ ఉంటాడులేండి, ఆడేంటంటే ఎవడు ఓసికి ఇప్పితే ఆడితే తాగుతాడు, అది వేరే. అది గురించి నేను చెప్పలేదు, అలాంటి గురించి నేను మాట్లాడను కూడా. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే, నీ దగ్గర ఒక శాలరీ పడింది, మొత్తం ఖర్చులన్నీ పోక ఒక 10,000 మిగిలే, 5,000 మిగిలే, 5,000 మిగిలే కదా, దీన్ని ఇచ్చేద్దాం, దాన్ని ఇచ్చేద్దాం, అలాంటివి ఏం పెట్టుకోవద్దు. ఈ పార్టీ చేసుకుందాం, ఆ పార్టీ చేసుకుందాం అనే కంటే, ఇప్పుడు మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ, ఇంట్లో పిల్లల చదువులు కానీ, క్లియర్గా చెప్పాలంటే బియ్యం బస్తా కూడా ఈ రేంజ్లో రేట్లు పెరిగిపోతున్నాయంటే, ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకున్న రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించండి. ఆ ఆలోచన నీలో రాకపోతే నువ్వు ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా సరే నీ దగ్గర డబ్బులు ఉండవు. నువ్వు పెద్ద ఐటీ ఎంప్లాయీ, నెలకు ఒక 2 లక్షలు 3 లక్షలు జీతం వస్తుంది, అయినా సరే నీకు మనీ కంట్రోలింగ్ లేదనుకోండి, నీకు కనిపించవు డబ్బులు. ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే అన్న, నా ఫ్రెండ్స్లో ఉన్నారు, నేను చూసిన వాళ్ళు ఉన్నారు, ఒక మంచి జాబ్లో ఉన్న వాళ్ళు కూడా ఒకనొక టైంలో డబ్బుల కోసం వేరే వాళ్ళని అడగాల పరిస్థితి వస్తుంది. అది ఎందుకు వస్తుంది? డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఒక క్లారిటీ లేకపోవడం. అవే చెప్తున్నా కదా, ఏదో తినేద్దాం, తాగేద్దాం, తిరిగేద్దాం అంటే ఆ రోజులు ఇంక వేస్ట్. ఎన్ని సంవత్సరాలు ఎలా చేస్తావు, ఇంకా ఎన్ని రోజులు ఎలా చేస్తావు?
అంత నిజాయితీగా అంత నీట్గా ఉండి ప్రతిదీ కూడా చిన్నప్పటి నుంచి ఒక లైన్ మీద పెరిగిన వ్యక్తి ఈ రోజుల్లో కుటుంబాన్ని లీడ్ చేయడానికి దూల తీరిపోతుంది. కానీ అలాంటిది నువ్వు చిన్నప్పటి నుంచి ఏది పట్టించుకోకుండా అల్లరిచిల్లరగా తిరిగి వచ్చిన జీతాన్ని కూడా ఇష్టానుసారం ఖర్చు పెట్టుకుని అది ఇది చేస్తున్న నీకు అసలు జీవితాన్ని లీడ్ చేయలేకపోతున్నాను దేవుడా, నాకు ఏదైనా శక్తినివ్వని అనే అర్హత లేదు. అన్ని విధాలుగా అన్నీ ఉన్న ఒక వ్యక్తే అలా చేయలేనప్పుడు అన్ని రకాలుగా నువ్వు రివర్స్ మొత్తం నెగిటివిటీ అది చేసిన వ్యక్తివి నువ్వు. అలాంటప్పుడు నువ్వెలా జీవితాన్ని కాపాడుకోగలవు? సో నేను చెప్పేది ఏంటంటే రూపాయి ఖర్చు పెట్టే ముందు మాత్రం 1కి 10 సార్లు ఆలోచించండి అన్నా. టు బి ఫ్రాంక్, ఇప్పుడు జనరేషన్ ఎలా ఉన్నారంటే ఇన్వెస్ట్మెంట్స్, వ్యాపారాలు, ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీతో ఉన్నారు. ఇప్పుడు మనం ఒక 25 క్రాస్ అయిన వాళ్ళకి పరిస్థితి ఇప్పుడు ఈ జనరేషన్తో పోటీ పడడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే వన్స్ మనకు 30-35 వచ్చేసరికి ఎలా ఉండాలంటే వన్స్ మనకి ఒక చేతిలో కానీ ఎంతో కొంత ప్రాఫిట్ కానీ ఒక అకౌంట్లో కానీ ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయకపోతే చాలా వరకు చాలా వెనక. సో ఇప్పుడు ఈ జనరేషన్తో మనం పోటీ పడాలంటే ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి అకౌంటబిలిటీ ఉండాలి. అలా లేదు ఇలా చేసేద్దాం అలా చేసేద్దాం అంటే మాత్రం అది కుదరదు. ఎందుకంటే మనల్ని నమ్ముకుని మన ఫ్యామిలీస్ ముఖ్యంగా ఈ రోజుల్లో నువ్వు ప్రపంచాన్ని ఉద్ధరించక్కర్లే, లేదంటే సమాజాన్ని మార్చక్కర్లే, పెద్ద పెద్ద విప్లవాలు చేసేక్కర్లేదు. నిన్ను నమ్ముకున్న వాళ్ళని, నీ తల్లిదండ్రుల్ని, నీ భార్యని, నీ పిల్లల్ని కష్టపడకుండా ఉంటే అదే నీ జీవితం. ఇంతకు మించి క్లియర్గా చెప్తున్నా కదా. కనీసం ఇప్పటి వరకు 2020 వరకు జరగాల్సిన ఏవో జరిగిపోయి ఈ 2026 నుంచి అయినా సరే మనల్ని మార్చుకొని మన కుటుంబాన్ని ఒక ఉన్నత స్థానంలో పెడితేనే మన జన్మకు ఒక వాల్యూ ఉంటుంది. అలా కాదు ఇప్పట్లాగే ఎప్పట్లాగే ఒకేలాగా ఉందాం అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఇంకా ఈ మానవత్వం, మసిగుడ్డ ఇవన్నీ పక్కన పెట్టండి. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఆ సంపాదించింది ఎలా ఉండాలంటే నీ దగ్గర డబ్బులు లేనప్పుడు నీ కుటుంబాన్ని ఎవరైతే తక్కువ చేసి మాట్లాడతారో వెనక నుంచి అలాంటి వాళ్ళందరూ కూడా నీ ఎదురుగా వచ్చి సూపర్ రైట్ అనాలి. చెప్తున్నా కదన్నా, తీసే మైండ్లో పడి తీసే. ఒకడు ఉద్యోగం అంటే నేను ఎవరికో అన్యాయం చేసేస్తున్నాను ఇది దానివల్ల నా ఇది జరుగుతుంది అది జరుగుతుంది అది అంతే ట్రాష్ వదిలే. నువ్వు ఒకరికి అన్యాయం చేయకపోతే ఇప్పుడు ఈ జనరేషన్లో నీకే నువ్వు ఇంకా నీ మీద ఎక్కువ తొక్కేస్తాడు. అలా అని చెప్పి పూర్తిగా కాదు, కొన్ని ఉంటాయి. ఓకే, ఒక ఆఫీస్లో ఒక మేనేజర్ని అలా పెట్టాలి. ఇంక ఈరోజు తప్పదన్నా, ఓన్లీ టాలెంటే చూపిద్దామంటే ఎవడు దేకట్లే. నీవు మాత్రం ఖచ్చితంగా వేరొక దారిలో వెళ్ళాల్సిందే. టాలెంట్ ఉన్నాడు ప్రతి ఒక్కడైతే ఎదగట్లేదు. టాలెంట్తో పాటు సొల్లి కబుర్లు చెప్పాలి, పాలసీలు కొట్టాలి, నొరక కొట్టాలి, సోపు కొట్టాలి. అలాంటి వాళ్ళు అయితేనే సక్సెస్ అవుతున్నారు. టాలెంట్ ఒక్కటే నమ్ముకున్నాడు మాత్రం జీరో అయిపోతున్నాడు. సో నేను చెప్పేది మళ్ళీ గుర్తుపెట్టుకొని, ఒక డబ్బు ఖర్చు పెట్టాలంటే 1కి 10 సార్లు ఆలోచించండి. ఒక రూపాయికి ద సేమ్ టైం ఎలా ఎదగాలి, ఏం చేయాలి, ఏదైనా చేసి ఎదగాలి అంతే. నెక్స్ట్ మనం నమ్ముకున్న ఒక 3 వ్యక్తులు మాత్రం మన అమ్మ నాన్న, మన భార్య, మన పిల్లల్ని మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళకు ఒక ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చిన రోజే మనకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుందన్న. ఏముందన్న, ఒక 10,000 తాగిసినంత మాత్రాన అది ప్రౌడ్ ఫీలింగ్ కాదు, అది గొప్పతనం కాదు. ఒక 10,000 తీసుకెళ్ళి ఒక 5 పార్టీ చెప్పడం అది గొప్పతనం కాదు. నీ ఫ్యామిలీ ఎప్పుడైతే నేను చూసి ప్రౌడ్ ఫీల్ అవుద్దో, నీకు అనిపిస్తుంది అబ్బా నా ఇల్లు ప్రశాంతంగా ఉందిరా అని ఫీలింగ్ నీకు ఎప్పుడు వస్తుందో అప్పుడే నువ్వు నిజంగా పుట్టి పెరిగి నిన్ను పెంచినందుకు ఒక సంపూర్ణత్వం వస్తుందన్న.